ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో మహిళా రిజర్వేషన్ 33% బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషలిస్టు కూటమి జాతీయ కార్యదర్శి ఎల్జే బాబు మాట్లాడుతూ ఏప్రిల్ 14న విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రగతి నారీ శక్తి జాతీయ మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సభ యొక్క ఉద్దేశం ఏంటంటే తరతరాల నుండి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎలుగెత్తి చాటుతున్నా మొత్తుకుంటున్నా కూడా పార్లమెంటు సాక్షిగా చట్టసభల నుంచి సరైనటువంటి సమాధానం రావట్లేదు. అణచివేత పెద్ద ఎత్తున సాగుతూ ఉంది, వివక్షత పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అందుకే అన్ని మహిళా సంఘాలని ఒక శక్తిగా రూపొందించి విజయవాడలో 14వ తారీఖున ఈ సభను ఏర్పాటు చేయటం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యంగా మహిళలు ఇప్పటికీ పెద్ద ఎత్తున వివక్షతకు గురవుతూ అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ అణచివేత నుండి ఎలా బయటపడాలన్నదే ప్రగతి నారీ ఈ మహిళా శక్తి యొక్క విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు రావాలన్నదే ఈ మీటింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే పొట్లూరి దేవి గారి నిర్ణయం తీసుకున్నారు. 14వ తారీఖు ఏప్రిల్ 14న విజయవాడలో ప్రెస్ క్లబ్లో జరిగే బహిరంగ సభకు మరి రాష్ట్ర నలుమూల నుంచి మేధావులందరూ కూడా తరలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విజయవాడ జింకానా గ్రౌండ్లో ఓ పెద్ద బహిరంగ సభ మహిళలతో పెట్టాలనేది కూడా ఆ సభలో తీర్మానం చేయటం జరుగుతూ ఉంది. దానికి ఖచ్చితంగా రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా ఈ సభకు తరలి వస్తున్నారు మహిళలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు దేవి పొట్లూరి. ఈరోజు జగ్గయ్యపేట కృష్ణ వికాస్ మహిళా మండలి వృద్ధాశ్రమంకి మేము రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫౌండర్ కోట సమదర్శిని సమాధానం గారు ఈ వృద్ధాశ్రమం నడుపుతూ ఉన్నారు. అందరినీ వృద్ధుల్ని మేము చూసినప్పుడు చాలా దీనస్థితి. ఒక విధంగా చెప్పుకున్నప్పుడు సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ అనేది కూలిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. తల్లిదండ్రులని పట్టించుకోలేని వాళ్ళు, సరి అయిన వారికి కన్న బిడ్డలుగా ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఒక ఇంట్లో వసతులు ఎట్లా ఉన్నాయో అలాంటి వసతులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. సమదర్శిని చూసినప్పుడు గత 15 సంవత్సరాలుగా మేము ఆవిడతో కొన్ని విషయాల్లో, మహిళా సమస్యల్లో, ఒంటరిగా ఉన్న మహిళల్ని, చాలా దూరంగా ఉన్న మహిళల్ని ఆవిడ సేద తీర్చి తన గృహంలో పెట్టుకొని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆవిడ అడిగి తెలుసుకొని వాళ్ళకి పునరావాసం కల్పించేది. అలాంటి మంచి మనసున్న కొంతమంది పెద్దలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఎంతోమంది వృద్ధాశ్రమాలు మేము చూసాము. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కూడా చూసాము. ఆర్థిక పరిస్థితులకు వెనుకబడిన వృద్ధాశ్రమాలు, మూతపడిన వృద్ధాశ్రమాలు మేము చూస్తున్నాం. కానీ ఆవిడ ఎలా చేస్తుందో, ఎట్లా ఆమె పరిస్థితితో కానీ ఆవిడ ఒక ఆవేదన చెందుతూ ఉంది. వృద్ధులను చూస్తూ ఉంది, ఒక కన్న తల్లిలాగా ఆదరిస్తూ ఉంది. ఈ వృద్ధాశ్రమానికి తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము. ఇంకా కొంతమంది ముందుకు వస్తే ఈ ఆశ్రయానికి రండి, చూడండి. మన అమ్మా నాన్నలకి ఎట్లా మనం చూస్తున్నామో అలాంటి సహకారం ఇక్కడ అవసరం అయ్యిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. సమదర్శిని గారు మరదద్ద విషయాన్ని ఆమెని ముందు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఆ తల్లి ఎట్లా సేవలు అందించిందో అలాంటి సేవలే నేను చెయ్యాలి, నా జీవిత కాలము నేను ఇట్లాంటి సేవలోనే నేను ఉంటాననేది ఆమె మొదటి నుంచి చెప్తా ఉంది. ఆమె మంచి మనసుకు జోహార్లు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.